కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. అధిష్టానం సూచనతో రాజీనామా చేసేందుకు సీఎం సిద్దరామయ్య సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి మొదలైంది. వీరంతా బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికార నివాసం కావేరీకి చేరుకుని రాజీనామా చేయొద్దని విన్నవించారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని సిద్దరామయ్య వారికి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ ఉదయం 10:30కు సిద్దరామయ్య గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు అల్పాహార సమావేశానికి రావాలని ఇప్పటికే మంత్రులందరికీ సీఎం కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. ఈ హైడ్రామా నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఢిల్లీలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ నేరుగా సీఎం నిర్వహించే అల్పాహార భేటీకి హాజరవుతారు. సిద్దరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే కర్ణాటకలో పార్టీ పతనమవుతుందని ఆయన మద్దతుదారులు తెలిపారు. కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు డీకే శివకుమార్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుతూ కొత్త సీఎం అంటూ నినదిస్తూ కేరింతలు కొట్టారు.